దీనిపైన డెఫినెట్గా భవిష్యత్తులో అలాంటివి జరగకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటేందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా విజిట్ చేసి రేపు విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ తీసుకొని దాన్ని క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటిది భవిష్యత్తులో జరగకుండా డెఫినెట్గా చర్య తీసుకోవటం జరుగుతుంది. మిమ్మల్ని మీరు డిస్కస్ చేశారా సార్? అది చర్చ జరుపుతున్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు తెలిపారు కూడా. దాని రిజల్ట్ కూడా ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. దానికోసం వెళ్తున్నారు. బాధితులు ఏం కోరుతున్నారు సార్ మిమ్మల్ని? ప్రధానంగా సమస్య ఏమని కోరుతున్నారు మిమ్మల్ని? మెయిన్ సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ చుట్టూ ఉన్న ఏదైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అవి లేకుండా ఉండాలి. అవి ఉండటం వల్లనే ప్రమాదం జరిగింది కాబట్టి అది ఉండకుండా చేయమనేది. అది ఎందుకు ఉందనేది ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపిస్తున్నాము. డెఫినెట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినాక దానికి రీజన్స్ ఏందో ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని అబ్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే అబ్స్ట్రక్షన్స్ అనేవి 2 days లోపల రిమూవ్ చేస్తాం. ప్రధానంగా చెరువులు కూడా కనిపిస్తలేవు. హైడ్రా వేరే చోట హైడ్రా యాక్షన్ తీసుకుంటుంది, ఇక్కడ తీసుకుంటలేదు. మరి అధికారులు ఏం చేస్తున్నారో అడుగుతున్నారు వాళ్ళు. దానికి సంబంధం అలా ఏం లేదు. ఇప్పుడు దాన్ని ఐడెంటిఫై చేస్తాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇప్పుడు ఏమైనా చెరువు కబ్జాకు గురైందా, ఒకవేళ గురి అయితే ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే అబ్స్ట్రక్షన్స్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తాం. ఏమైనా అడ్డుకట్టలు ఉంటే. ఫైనల్గా ఇప్పుడు ప్రస్తుతం ప్రాణం పోయింది సార్. గతంలో కూడా ఇక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక కాలువ ఉంది, ఆ కాలువ గుండా రోడ్డు పై నుంచి వాటర్ పోతుంటే ఆగిపోతున్నాయి. ఇక్కడ కల్వర్ట్ ఉంది, బట్ కొంచెం డౌన్ ఉంది కాబట్టి వాటర్ లాగింగ్స్ వచ్చినాయి. అంటే రోడ్డు డ్యామేజ్ కావటం, రోడ్ డ్యామేజ్ అయ్యి కూడా కల్వర్ట్ కూడా కొంత పాసింగ్ క్లియర్ లేనట్టుంది. ఆగస్ట్ మంత్ లో జరిగింది. పైగా పోతున్నాయి. అది కాక దానికి సరిపోను, దానికి వే కూడా లేనట్టుంది. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, అది చిన్నగా. గుండ్ల చెరువు, ఏదుల చెరువు 2 ఇక్కడ రామ్కి అతను కబ్జా పెట్టిండు. మీరు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు?